మంత్రులు అదే గొడవ చేసేవాళ్ళు. ఈ తాగి వచ్చి చెప్పేసేవాళ్ళు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు ఉన్నట్టుండి. వాడు బయలుదేరాననేవాడు పొద్దున్నే, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండేది కాదు ప్రశాంతంగా. ఇప్పుడు 11ంటికి అనేవాడు పొద్దున్నే వచ్చి పని చేసుకుని, పని అయ్యాక కూలీ తీసుకువెళ్ళేటప్పుడు తాగుతున్నారు. దాంట్లో అది కూడా ఇతను తొందరగా కట్టేసేపిస్తుండేటప్పటికి 8కో 9కో కట్టేసేవాళ్ళు కదా. ఆ తర్వాత పనికి వెళ్లే వాళ్ళకి హ్యాపీగానే ఉండేది. అంటే 2 షిఫ్ట్లు పెట్టుకుంటే ఈ భవన నిర్మాణ కార్మికులకి పొద్దున పనోడేమో తాగకుండా వచ్చేవాడు, సాయంత్రం వాడు తాగడానికి అవకాశం లేక వెళ్ళేవాడు. కానీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా వెళ్లే వాళ్ళకి మాత్రం సాయంత్రం 6 తర్వాత తాగి వెళ్ళేవాళ్ళు అన్నటువంటిది. అందులో రకాలు ఉంటుంది, వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తాగే అలవాటు. అయితే పబ్లిక్లో ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే అది 200 రూపాయలకి అంటే 50 రూపాయలకి దొరికేది 250 ఇట్లా పెట్టి తాగారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏమంటే 1, 2, 3 రకాలు చీఫీ పెడతారు అక్కడ. ఏది తక్కువ రేటుకి 100 రూపాయలకో 150 రూపాయలకో వచ్చే ముందు అందుబాటులో పెడతారు. ఇట్లాంటివి వేలల్లో బ్రాండ్ పెంచుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరు 200 రూపాయలు 300 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 500 రూపాయలకి అమ్మమంటారు. ఆ విధంగా ఇక్కడ పోయేదాన్ని అక్కడ రాబట్టుకుంటారు. మేబీ ఆ కంపెనీలతో మాట్లాడుకుని వాడు ఎంతకి ఇవ్వాలో వాడి ఇష్టం కదా, ఇది వీళ్ళ ఇష్టం కదా, వీళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలి, వాడు ఎంతకు అమ్ముకోవాలి వీళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు ఎంత అలా తీసుకుని ఎంతైనా ఏడాదికి 25,000 కోట్లు సంపాదించడం అంటే ఒక 1000 షాపులైనా పెంచుతా ఉన్నారు. పెంచినంత మాత్రాన ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే ప్రైవేట్ పరం చేసేస్తే, ప్రైవేట్ పరం చేస్తే తగ్గుతుంది. ప్రైవేట్ పరం చేస్తే 10-15 వేల కోట్ల ప్రభుత్వం మెయింటైన్ చేసి ఇప్పుడులా కంటిన్యూ అయితే ఓకే, కానీ ఆ ఉద్దేశం కనిపించట్లేదు కదా ఇక్కడ.